ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది మా నీటి గుంట. ఇలాంటి నీటి గుంటకు మా ఊర్లో ఒకప్పుడు అమ్మాయిల్ని ఇవ్వాలంటే ఈ ఊరికి త్రాగునీరు బాగా సౌకర్యంగా ఉంది అని, మన బిడ్డ పోతే నీటి కష్టాలు లేవనేసి అప్పట్లో అమ్మాయిల్ని ఇవ్వాలంటే ఇచ్చేవాళ్ళు. అలాగే ఇక్కడ నీళ్ళు వస్తామంటే కళ్ళల్లో, ఇప్పుడు కూడా కళ్ళల్లో వెళ్తూ ఉన్నాయి. తెల్లగా స్వచ్ఛంగా, అంటే నీరు తాగుతూ ఉంటే అంత రుచిగా ఉండేది. అలాగే అన్నం వండుకుంటే కూడా 2 రోజులైనా కానీ అన్నం మెత్తగా పోదు. ఇప్పుడు ఒకరోజు మధ్యాహ్నం వరకు నిల్వ ఉంటేనే మెత్తగా వెళ్తూ ఉంది. అలాంటి మంచి నీటికి మంచి గుర్తింపు పొందిన ఊరు మా ఊరు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాజగోపాలపురం అనే వెంకటాపురం గ్రామం మాది. ఈ చుట్టుపక్కల గ్రామాలకు వెంకటాపురం అంటే ప్రసిద్ధి త్రాగునీళ్ళకి. ఎవరైనా ఎవరింటికైనా బంధువులు వస్తే కూడా వెంకటాపురంలో ఏదైనా చూడవలసిన ప్రదేశం ఉందంటే ఈ నీటి గుంటే ఫస్ట్ గుర్తొస్తుంది అందరికీ. ఎవరైనా బంధువులు వచ్చినా కానీ అప్పట్లో వచ్చి ఎంతోమంది చూసి, అప్పట్లో కెమెరాలు ఉండేవాళ్ళు ఫోటోలు కూడా తీసుకొని వెళ్ళున్నారు. మాకైతే అందుబాటులో ఎవరి దగ్గర ఉన్నాయో తెలియదు. ఒకవేళ ఎవరి దగ్గర అయినా అలాంటి ఫోటోలు ఉంటే, ఈ నీటి గుంట యొక్క ఫోటోలు ఉంటే దయచేసి మాకు పంపించగలని కోరుతున్నాము. అలాగే ఈ నీటి గుంట ఎందుకు ఇలా అయిపోయింది, ఏమిటి అనేది మీకు తెలియాలి. ఇలా బాగా ఒక ఊరు మొత్తాన్ని కాపాడుతున్న నీటి గుంటకి దిష్టి తగిలిందేమో, దేవుడు మా ఊరికి ఎందుకో అన్యాయం చేసేడేమో. మా ఊరి ప్రజలు ఎంతో సంతోషంగా ఈ నీటి యొక్క ఇబ్బందులు లేకుండా ఎన్నో తరాల వాళ్ళు లేని ఇబ్బందిని మాకెందుకో దేవుడు మాకు కల్పించాడు, నీటి ఇబ్బంది కల్పించాడు. అలాంటి రోజు ఒకరోజు వచ్చింది. దీనికంటూ మా ఊరికి ఒక చెడు రోజు వచ్చింది. నీళ్ళు వస్తూ ఉన్నాయి. రోజు జేసీబీలు యంత్ర సామాగ్రి వచ్చి దిగింది అక్కడ గుంటలు ఓడాలనేసి. దీన్ని ఎగుదల ప్రాంతంలో గ్రామ ప్రజలందరూ కూడా తండోపతండాలుగా అందరూ పిల్ల పాపలతో సహా పెద్దవాళ్ళు, వృద్ధులు, ముసలివాళ్ళు, యువకులు అందరూ వచ్చారు. ఏం జరుగుతుందో తెలిసి లోపలే అందరూ ఆతృతగా ఊపిరి బిగబెట్టి మరీ చూశారు ఇక్కడ ఏం జరుగుతూ ఉందనేసి. అందరి ఆశలు ఆవిరైపోయినాయి. చూస్తుండగానే ఆ ధార, మా ఊరికి వస్తున్న నీటి ధార అందరి హృదయాలను బద్దలు చేస్తూ, అందరి గుండెని పిండేస్తూ మా ఊరికి వచ్చే ఈ సహజ నీటి వనరు కళ్ళ ముందే ఆగిపోయింది. దానికి ప్రజలకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్కసారిగా నీళ్ళు ఆగిపోయినాయి. విపరీతమైన నీటి కొరత. జనాలు తండోపతండాలుగా బావులకి, కాలువలకి పరిగెత్తారు నీటి కోసం. ఆ గుంటలో నీళ్ళు అక్కడ ఆగిపోయినాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది తెలుసుకుందాం. ఇప్పుడు మా ఊర్లో వస్తున్న చలవ నీరు, తరతరాలుగా వస్తున్న చలవ నీరు, ఎన్నో కోట్ల సంవత్సరాలు భూమి పుట్టినప్పటి నుంచి వస్తున్న చలవ నీరు ఎందుకు ఆగిపోయింది దాన్ని తెలుసుకుందాం. ముందుకెళ్ళండి. అంటే ఇటే దక్షిణ వైపు పై భాగంలో వెళ్దాం. మీకు తెలియాలి కదా ఎందుకు ఈ నీటి గుంట నీరు రాకుండా ఆగిపోయింది. ఇది పూర్తిగా మానవ తప్పిదం. మన పెద్దవారు కొద్దిగా ఆలోచించుంటే ఈ నీటిని అలాగే మన ఊర్లోకి తీసుకెళ్ళి ఉండొచ్చు. కానీ అప్పుడు ఉన్న, అంటే టెక్నికల్గా సాంకేతిక పరంగా వాళ్ళు అంత పెద్దగా ఆలోచించలేకపోయి ఉండొచ్చు. కానీ కొద్దిగా ఉంటే మాత్రము మా ఊరి తాగునీటిని ఎలా వస్తుందో, అలాగే సహజంగా వస్తుందో అలా త్రాగునీరుని మా ఊర్లోకి
మా ఊరికి అందించుండొచ్చు. కానీ దీని గురించి ఎవరు అప్పట్లో పెద్దగా ఆలోచించలేదు. దీనికి కారణం ఒకటే. ఇప్పుడు చూడండి, ఇది వస్తుంది కదా, ఇంతకుముందు చూపించాం కదా, ఇది అడవిలో నుంచి వచ్చే కాలువ. దీన్ని దూకుడు కాలువ అంటారు. ఈ నీరు చెరువులోకి ఇలా వెళ్తుంది. ఇలా పైకి వెళ్తే ఎక్కడి నుంచి ఇప్పుడు అక్కడి నుంచి ఎంత దూరం వచ్చామో చూడండి, ఒకసారి చూడండి. ఇలా వస్తున్నామా, చూడండి. ఈ మా చలమగుంటకి బయలుదేరాము. ఇప్పుడు చూస్తున్నారు ఎంత దూరం వచ్చాము, అది సమీపంలో వచ్చాము. ఇట్లే చూడండి, చూడండి కనిపిస్తూ ఉందా, ఏమిటి అర్థమవుతా ఉందా? మన ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు వెళ్ళే నీటి కాలువ. మహానుభావులు పెద్దోళ్ళు చాలా గొప్పగా ఆలోచించారు తమిళనాడుకి నీళ్ళు ఇవ్వాలనేసి. అంటే మన ఆంధ్ర రాష్ట్రంలోని కృష్ణానది నీళ్ళు సోమశిల ప్రాజెక్టు ద్వారా తెలుగంగ కాలువ పేరుతో తమిళనాడులోని పూండి రిజర్వాయర్కు నీళ్లు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ కార్యక్రమం చేపట్టినప్పుడు ఈ కాలువ మా ఊరి గుండా, అంటే మా ఊరి పంట పొలాల గుండా తమిళనాడుకి వెళ్తుంది. ఇక్కడే జరిగిన ట్విస్ట్. మాకొచ్చే గంగ చలమనీరు ఎప్పుడైతే ఇక్కడ కాలువలు లోడడం మొదలుపెట్టారో, ఎప్పుడైతే ఈ కాలువ లోడారో, కాలువ తవ్వారో, మాకొస్తున్న చలమనీరు పూర్తిగా ఈ కాలువలోనే దిగిపోయింది. అంటే మాకొస్తున్న చలమనీరు అక్కడ 3 అడుగుల ఫీట్లో ఉంది. ఇక్కడ ఈ కాలువ చూడండి, సుమారుగా 30 అడుగుల లోతు. ఈ లోతులో ఉన్న ఇంత లోతు లోడితే నీళ్ళు ఎలా వస్తుందండి దాంట్లోకి? అందువల్లే మాకు వస్తున్న గంగ నీరు అంటే స్వచ్ఛమైన త్రాగునీరు, చలమనీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ తెలుగు కాలువలో కలిసిపోయింది. ఇదే అతిపెద్ద మానవ తప్పిదం. అంటే మీరు చూస్తున్నారు కదా, మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, క్లోజ్అప్ చూపిస్తాను. ఈ ప్రాంతంలో మాకు వస్తున్న త్రాగునీరు పూర్తిగా ఇక్కడ దిగిపోయింది. ఇప్పుడు ఇలా ఆడకున్న ఆ సైడ్లో వస్తున్నదంతా మా ఊరు త్రాగునీరు ఇలా కాలువలో దిగిపోయింది. ఇప్పుడు చూడవచ్చు మీరు, తెలుగు కాలువ ఇది. ఇప్పుడు చూడవచ్చు, ఇది చూడవచ్చు. ఇది అడవిలో నుంచి వచ్చే వర్షపు నీరు. దీన్ని దూకుడు కాలువ అంటారు. ఇదే ఇంతకుముందు ఆ కాలువ చూపించాను కదా, ఇదన్నమాట. ఇంతకుముందు కాలువ చూపించాను కదా, అదే ఈ కాలువ. ఇదే తెలుగు కాలువ. ఇది మా ఊరికి వచ్చే అడవి నీరు వచ్చే దూకుడు కాలువ. అంటే చలమ నీరు అటువైపు ఉంది, గుంట మధ్యలో కాలువ వచ్చేసింది, నీరు దీంట్లో పోయింది. అందువల్ల మా ఊరిలో ఏం చేశారంటే ఈ కాలువకి పైన, అంటే కాలువ పక్కన మా ఊరికి త్రాగునీరు కోసం గుంట ఏర్పాటు చేయడం జరిగింది. వెళ్దాం పదండి. ఇటా ఇదే కాలువ చెప్పాను కదా, దీని మీద వచ్చాము. ఇప్పుడు ఇట్లా వచ్చిన తర్వాత ఇట్లా ముందుకెళ్తే మనకి మా ఊరికి ప్రస్తుతం ఉండే నీటి గుంట మీకు తెలుస్తుంది. ఆ నీటి గుంట ద్వారానే మా ఊరికి త్రాగునీరు మా ఊరికి ప్రస్తుతం వస్తూ ఉంది. అలాగే అక్కడ ముందు భాగంలో అడవి ప్రాంతంలో కూడా బోర్ వేస్తున్నారు, దానిలో నుండి కూడా నీరు వస్తుంది. చూడవచ్చు
ఇక్కడ పైప్ లైన్ చూడొచ్చు. అంటే దీని ద్వారానే ఇది గుంట, నీటి గుంట రండి. ఇదే మా ఊరి నీటి గుంట చూడొచ్చు. మా ఊరి నీటి గుంట ఇక్కడ నుంచి పైపు ద్వారా పంప్ చేయబడుతుంది. అంటే మోటార్తో పంప్ చేసి దీని ద్వారా ఇదే ప్రస్తుతం మా ఊరికి త్రాగునీరు అందిస్తున్న గుంట. దీనికోసం సుమారు ఇప్పటికే 30 లక్షలు ఖర్చు పెట్టారు. ఆల్రెడీ ఒకసారి చేసిన కన్స్ట్రక్షన్ పూర్తిగా పాడైపోయింది. అందువల్ల ఆ రాళ్ళు అన్నీ మళ్ళా ఎత్తేసి మళ్ళీ ఒక చిన్న కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేశారు. అయినా కానీ ఎండాకాలంలో మా ఊర్లో త్రాగునీటికి అవస్థలు తప్పడం లేదు. అలాగే ఎప్పుడైనా తుఫాన్లు వచ్చినప్పుడు, పవర్ సప్లై లేనప్పుడు సుమారు 2-3 రోజులు, 4 రోజులు, 5 రోజులు అయినా కానీ నీటికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మా ఊరి త్రాగునీటి పరిస్థితి. ఇది మా ఊరి నీటి కథ. ఎవరు ఎప్పటికీ తీర్చలేని కన్నీటి వ్యధ. ఎందువల్ల కన్నీటి వ్యధ అంటున్నామో మీకు అర్థమై ఉంటుంది. అంటే ఎవరు ఎప్పటికీ తీర్చలేరు దాన్ని. దాన్ని ఆ వస్తున్న నీటి వనరుని ప్రకృతి మనకు సహజసిద్ధంగా ఇచ్చిన నీటి వనరుని ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ తిరిగి మా ఊరికి ఇంకా తీసుకురాలేరు. ఎవరి వల్ల కాదు అది. అందువల్లే అది మాకు తీరని కన్నీటి వ్యధ, ఎన్నటికీ తీరదు. కాబట్టి ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మా ఊరు గ్రామస్తులు, మా ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఖచ్చితంగా ఏదో ఒక కామెంట్ మీరు ఏ విధంగా కామెంట్ చెప్పాలనిపిస్తే దీని మీద అభిప్రాయం మీరు చెప్పండి. ఎందువల్లంటే ఈ మన ఊరి నీటి కథ ఇది చరిత్ర కాబట్టి ఇది ప్రపంచానికి తెలియాలి. ఇక్కడ ఈ సత్యవేడ మండలం, తిరుపతి జిల్లా సత్యవేడ మండలం రాజగోపాలపురం అనే వెంకటాపురం గ్రామంలో ఎలాంటి నీటి వనరు ఉంది, ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా 24 hours నీళ్ళు ఎలా వస్తున్నాయి అనే విషయాలను బయట ప్రపంచానికి తెలియాలంటే ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి. ఖచ్చితంగా అభిప్రాయాలను ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది మా ఊరి నీటి చరిత్ర, ఘన చరిత్ర, మా ఊరి నీటి కథ, కన్నీటి వ్యధ. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు.